సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలయ్యే వరకు నిద్రపోం. సుప్రీంకోర్టులో కూడా పోరాడతాం. మాజీ మంత్రి హరీష్ రావు. మీరు చూసుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో భారతీనగర్ కార్పొరేటర్ సింధు నివాసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నమాట. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలయ్యే వరకు పోరాడతామని, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్ళ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారన్నారు. గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పిల్లకు వెళ్ళి కండువాలు కప్పుతూ ఉన్నారని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. దీనిపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్ళి పోరాడతామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ చేస్తామని ఉంటే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పాస్బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటగా చెబుతూ ఉన్నారన్నారు. ఆయన చెప్పిన మాటలనే జీవోగా తెచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందన్నమాట. సో ఏది ఏమైనా మళ్ళీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయితే రాబోతున్నాయని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తుంది. సో టీఆర్ఎస్ కండువాతో మాజీ మంత్రి హరీష్ రావు సందడి చేశారు. సంగారెడ్డి జిల్లాలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మారినట్టుగా తెలుస్తుందన్నమాట. మార్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్